వెల్కమ్ టు రాజనీతి. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుసగా 2 ఖరీఫ్ సీజన్లు అయిపోయాయి. ఈ 2 సీజన్లలో కూడా ధాన్యం కొనుగోలులో అవకతవకలు జరిగాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. లాస్ట్ ఇయర్ కృష్ణా జిల్లాలో చాలా చోట్ల, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ ప్రైవేట్ వ్యాపారులతో అధికారులు, ఎమ్మెల్యేలు కుమ్మక్క అయిపోయారు. రైతులకు సరైన ధర ఇవ్వలేదు. దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలి, కానీ ఆ కొనుగోలు సక్రమంగా నిర్వహించలేదు. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. ప్రైవేటు వ్యాపారులతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు వచ్చినాయి. ఎమ్మెల్యేలతో పాటు కొందరు మంత్రుల మీద కూడా ఇదే ఆరోపణలు వచ్చినాయి. పత్రికల్లో, మీడియాలో వార్తలు వచ్చినాయి. పత్రికల్లో, మీడియాలో వార్తలు వచ్చిన తర్వాత నారా లోకేష్ గారి దృష్టికి ఈ విషయం వెళ్ళిన తర్వాత ఆయన స్పందించారు. ఆయన స్పందించి పౌర సరఫరాల మంత్రి నాదెళ్ల మనోహర్, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు వీళ్ళందరినీ కూడా ఆయన రంగంలోకి దింపారు. కొనుగోళ్ళని వీళ్ళు పర్యవేక్షించారు. ఆ తర్వాత కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. నవంబరు, డిసెంబర్ నెలలో ఏంటంటే భారీ వర్షాలు, తుఫాన్ల భయం ఉంటుంది కాబట్టి రైతులు ఏదో ఒక రకంగా పంటను అమ్మేసుకోవాలని చూస్తూ ఉంటారు. ఇప్పుడు పంట కోతకు వచ్చిన దగ్గర నుంచి కోసి దాన్ని అమ్ముకున్న దాకా కంటి మీద కొనుక్కుండదు. ఎప్పుడు వాయుగుండం వస్తుందో, లేకపోతే ఎప్పుడు తుఫాను వస్తుందో వాతావరణ శాఖ హెచ్చరికలను ఫాలో అవుతూ ఉంటారు. సో ఏంటంటే దాన్ని అలుసుగా, రైతుల భయాన్ని అలుసుగా తీసుకొని రకరకాల కారణాలతో ధర తగ్గించుకున్నారు పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం కూడా అదే సీన్ రిపీట్ అయింది. కరెక్ట్గా కోతల సమయానికి తుఫాను హెచ్చరికలు వచ్చినాయి. రైతులు హడావిడిగా మిషన్లతో కోతలు కోయించారు. అందరూ ఒకసారి కోయించడంతో ఒకసారిగా ధాన్యం వచ్చేసింది. ఈ ధాన్యాన్ని జాప్యం లేకుండా కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తేమ శాతం తక్కువగా ఉన్న A1 రకానికి చెందిన ధాన్యానికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర బస్తాకు 1750 రూపాయలు. ఆర్బీకేలు ఆ ధరకు పంటను కొనుగోలు చేయాలి. కానీ లాస్ట్ ఇయర్ లాగే ఈసారి కూడా ప్రైవేట్ వ్యాపారులు రంగంలోకి దిగారు. అధికారులని, ఆర్బీకేలో ఉండే సిబ్బందిని, ఎమ్మెల్యేలని మేనేజ్ చేశారు. ఆర్బీకేలో కొనుగోలు తగ్గించారు. రైతు భరోసా కేంద్రాల్లో కొనుగోలు తగ్గించి మీరు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోమని వీళ్ళే, ఈ సిబ్బంది రైతులకి చెప్పటం, రైతులు గత్యంతరం లేక ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవటం తక్కువ రేట్లకు జరిగింది. వర్షాలు, తుఫాన్ల భయంతో కట్టకు 200 నుంచి 300 రూపాయలు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకున్నారు. దీని మూలంగా ఎకరానికి 7,000 రూపాయల నష్టం వాటిల్లింది. కేవలం ధర విషయంలో, ధర వల్ల ఆ నష్టం ఏదో ప్రకృతి వైపరీత్యాల వల్ల లేకపోతే చీడపీడల వల్ల కాదు, ధర మూలంగా 10 ఎకరాల్లో పంట సాగు చేసిన రైతుకి 70 నుంచి 80,000 రూపాయల నష్టం ఒక రేటు కారణంగానే వచ్చింది. గత సంవత్సరం అనుభవం నుంచి ప్రభుత్వం మేలుకోకపోవడం వల్లనే వచ్చిన సమస్య ఇది. అధికారుల అవినీతి, ఎమ్మెల్యేల నిర్లక్ష్యం దీని వెనక ఉన్నప్పటికీ చెడ్డ పేరు మాత్రం ప్రభుత్వానికి వస్తుంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమే, అధికారి కాదు. గత ప్రభుత్వంలో లాగా ధాన్యం డబ్బులు వీళ్ళు నెలల తరబడి ఆపట్లా. 48 గంటల్లో రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేస్తున్నారు. కానీ రేటు విషయంలో తీవ్రంగా రైతులు నష్టపోతున్నారు. దాని మూలంగా రైతుల్లో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం అవుతూ ఉంది. గతంలో జగన్ ప్రభుత్వంలో ఎక్కువ శాతం రైతులు ఆర్బీకేల్లోనే పంటను అమ్ముకున్నారు. అయితే వాళ్ళేమో రైతులకు డబ్బులు చెల్లించడంలో బాగా జాప్యం చేశారు. కొనుగోళ్లు చేశారు కానీ డబ్బు చెల్లించే విషయంలో జాప్యం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి మారుతుందని రైతులు ఎక్స్పెక్ట్ చేశారు. ఇక్కడేమో చెల్లింపులు బాగున్నాయి కానీ ధర విషయంలో నష్టం జరుగుతూ ఉంది. ఇది గ్రౌండ్లో ఉన్న రియాలిటీ. ఇది గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి నాకు చాలామంది రైతులు, తెలుగుదేశం పార్టీకి చెందిన రైతులే మెసేజ్ చేస్తూ ఉన్నారు. రేటు మూలంగా మేము నష్టపోతున్నాం, ప్రైవేట్ వ్యాపారస్తులు చాలా తక్కువ ధరకు కొంటున్నారు, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పంట కొనట్లేదు, ఇలా అయితే పార్టీకి నష్టం జరుగుతుందని చెప్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు పవన్ కళ్యాణ్, నారా లోకేష్ గారు దీని మీద దృష్టి పెట్టాలి. సంబంధిత మంత్రుల్ని జవాబుదారీ చేయాలి. కూటమి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి పదంలో ఉంది. పెట్టుబడులు వస్తున్నాయి. దేశంలో ఏ రాష్ట్రానికి రానని పెట్టుబడులు వస్తున్నాయి. పెట్టుబడులు తీసుకొస్తున్నారు. పెట్టుబడుల వేటలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దేశాల పట్టుకు తిరుగుతున్నారు. కానీ అదే పనిలో ఉండి ఇలాంటి విషయాలు పట్టించుకోకపోతే ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో 70% మంది వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు. వ్యవసాయం కావచ్చు, దాని అనుబంధ రంగాలు లేదా వ్యవసాయ కూలీల పరంగా కానీ వ్యవసాయం మీద 70% మంది ఆధారపడి ఉన్నారు. ఎన్ని పెట్టుబడులు తెచ్చినా, ఎంత అభివృద్ధి చేసినా, ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా ఆ 70% మంది సంతృప్తిగా లేకపోతే ఇబ్బంది పడతారు. రైతులకు సంబంధించిన శాఖల్లో సమర్థవంతమైన అధికారులని, సమర్థవంతమైన మంత్రుల్ని నియమించుకోవాలి. ఇష్టపూర్వకంగా పనిచేసే వాళ్ళని నియమించుకోవాలి. ఎక్కడైనా అవకతవకలు జరిగితే నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకోవాలి. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. పంటల దిగుబడులు,
పంటల ధరలు బాగుంటేనే ప్రభుత్వం మీద పాజిటివ్ అభిప్రాయం వస్తుంది. Like, share and subscribe to Rajaniti channel.